కానీ అమృత యాత్ర అనే పేరు నేను మాత్రం జీవితంలో ఇప్పుడు మాత్రమే నాను చిన్మయ అమృత యాత్ర అనేటువంటి పేరు. డిసెంబర్ 31న ప్రారంభమైన అమృత యాత్ర భారతదేశ వ్యాప్తంగా 35,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడు పూర్తి చేసుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని మన ఆదోని నగరానికి చేయడం మన మహద్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. మీరందరూ చూడండి, మనం తిరుమల వెళ్ళామనుకోండి, అక్కడ తిరుమలలో మ్యూజియం ఉంది. మ్యూజియంలో అనేక వస్తువులు ఉన్నాయి, చాలా విలువైనటువంటి వస్తువులు. ఏమున్నాయి విలువైనటువంటి వస్తువులు? శ్రీకృష్ణదేవరాయలు ఉపయోగించినటువంటి ఖడ్గము కానివ్వండి, శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి వస్తువులందరూ కూడా ఆ ఘన చరిత్ర దర్శించేటువంటి భాగ్యం అక్కడ కలుగుతుంది. శ్రీశైలం వెళ్ళామనుకోండి, ఛత్రపతి శివాజీ మహారాజుకు అమ్మవారు ప్రసాదించినటువంటి ఖడ్గం ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియంలో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. అలాగా ఒక మహనీయుడు, ఒక మహానుభావుడు, సాధు పొంగవుడు అయినటువంటి స్వామి చిన్మయానందజీ మహారాజు తన జీవితంలో 42 సంవత్సరాలు సనాతన ధర్మానికి, హిందూ హైందవ ధర్మశాస్త్రాలు పునరుద్ధరించడానికి ఆయన ఉపయోగించినటువంటి అనేక అద్భుతమైన విషయాలన్నీ కూడా అదిగో అక్కడ చిన్మయ అమృత వాహినిలో ఉన్నాయి. మనమందరం కూడా ఈ సభా కార్యక్రమం తర్వాత వెళ్ళి దర్శించవచ్చు. ఇది నడిచే దేవాలయం, టెంపుల్ ఆన్ వీల్స్. అంటే అక్కడ ఉంది వాహనము, వాహిని కాదు, ఒక దేవాలయం. అటువంటి దేవాలయం ఈ సందర్భంగా మన ఆదోని చిన్మయ మిషన్కి ఇచ్చేసింది. మీరందరూ అనుకోవచ్చు, స్వామీజీ అమృత యాత్ర అంటే పేరేంటి, ఎందుకు ఈ పేరు అమృత యాత్ర అని పెట్టారు? అమ్మా దయచేసి అందరూ ఆలోచించండి. మృతము నశించిపోయేది, మృతము అంటే తాత్కాలికమైనది, కానీ అమృతము అంటే శాశ్వతమైనది, ఎల్లకాలం ఉండేది. మన జీవితాలు అమృతత్వం అవ్వాలి, మనము శాశ్వతం అవ్వాలి అనేటువంటి జ్ఞానాన్ని బోధించినటువంటి మహనీయులు స్వామి చిన్మయానందజీ మహారాజ్. మీ అందరికీ కూడా గీతా పంచామృతం అనేటువంటి పుస్తకాలు బహుశా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక చిన్న 2 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. మన ఇంట్లో మనం అనేక వస్తువులు కొనుక్కుంటాం. చెప్పండి, కొనుక్కునే వస్తువులు నాణ్యమైన వస్తువులు కొనుక్కుంటామా, నాసిరకమైన వస్తువులు కొనుక్కుంటామా? వెంటనే వెళ్ళి మనం ఒక మొబైల్ కొన్నా సరే వారంటీ ఉందా, ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొన్నా సరే వారంటీ ఉందా? దానిలో నాణ్యత చూస్తాం, నాణ్యమైన వస్తువులే కావాలి అని. చివరికి కూరగాయల మార్కెట్కి వెళ్ళినా సరే నాణ్యమైనటువంటి తాజా కూరగాయలు తీసుకుంటాం, కానీ నశించిపోయేటువంటి, కుళ్ళిపోయేటువంటి కూరగాయలు మనం తీసుకోం. అవును కదా? అంటే వస్తువులు ఏవైతే నాణ్యమైనవి ఉంటాయో, శాశ్వతమైనవి ఉంటావో వాటినే మనం ఎన్నుకుంటూ ఉంటాం. గురుదేవులు చిన్మయానందజీ వస్తువుల నాణ్యత సరే, మనుషుల నాణ్యత ఏంటి? మనుషుల నాణ్యత పెంచడానికి, వాళ్ళని అమృతత్వానికి తీసుకురావడానికి గురుదేవులు స్వామి చిన్మయానందజీ వారి అమృత యాత్ర ఇచ్చేస్తూ ఉంది. స్వామీజీ ఇదేదో కొత్తగా ఉందే, కూరగాయల నాణ్యత లేదా వస్తువుల నాణ్యత సరే, మనుషుల నాణ్యత ఏమిటి? మానవుడు శాశ్వతత్వం అవ్వాలి అంటే నాణ్యమైన మనుషులు, క్వాలిటీ ఇన్ హ్యూమన్స్. క్వాలిటీ అంటే నాణ్యత అంటే అది బయటికి కనిపించేది కాదు, లోపల కనిపించేటువంటి నాణ్యత. అలా మానవుల యొక్క అంతర్ముఖమైనటువంటి మనస్సు, ఆలోచనలో నాణ్యత, వాళ్ళ జీవనంలో నాణ్యత, వారి జీవితంలో నాణ్యత పెంపొందించడానికి గురుదేవులు 42 సంవత్సరాలు ప్రతిరోజు భగవద్గీత బోధించున్నారు. భగవద్గీత కొంతమంది ఈ రోజులో స్వామీజీ 700 శ్లోకాలు మేము ఎక్కడ చదివేమి, భగవద్గీత చాలా కష్టం. సరే, ఈ చిన్మయ అమృత మహోత్సవాలు 75 సంవత్సరాల సందర్భంగా
ఒకవేళ నువ్వు 700 శ్లోకాలు చదవలేకపోయినా అద్భుతమైన గీతాసారమైన 5 శ్లోకాలు గీతా పంచామృతము, ఆ పేరులో కూడా ఉంది చూడండి. మనం ఏదో పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, చక్కెర అంతా కలిపేసి తాగేది. ఆ పంచామృతంతో, గీతా పంచామృతంతో నీకు నిజంగా అమృతత్వం ప్రసాదిస్తుంది. ఎలా గీతా పంచామృతంతో ప్రసాదిస్తుంది? ఆ పంచామృతములోని ఒక్క శ్లోకం మనం గనక చూసినట్లయితే మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఈ ఒక్క శ్లోకం చాలు మన జీవితాన్ని అమృతత్వంగా మలుచుకోవటానికి. కృష్ణ పరమాత్మ, ఆ కృష్ణ పరమాత్మ సందేశాన్ని 42 ఏళ్ళు అందించినటువంటి స్వామి చిన్మయానందజీ మహారాజ్, లిఫ్ట్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్, ఉద్ధరేదాత్మనాత్మానం. ఆదోనిపుర ప్రజలందరూ ఆలకించాలి జాగ్రత్తగా.